రోడ్లో అయితే వెయిట్ చేస్తున్నా, అడవి మధ్యలో వాక్ చేసుకుంటూ వచ్చా. ఇక్కడ నుండి అయితే దాదాపు చాలా లాంగ్ ఇల్లులు ఉంటాయి అన్నారు. డ్యామ్ దగ్గర స్టే చేద్దామంటే నాట్ అలౌడ్ అన్నారు. ఇంకేం చేద్దామంటే ముందుకు వచ్చేసా. ప్రజెంట్ అయితే ఇక్కడ ఉన్నా. ఏం వెహికల్స్ అయితే ఇంకా రావట్లేదు. దాని నుండి వెయిట్ చేస్తూ ఉన్నా. చూద్దాం ఏమైనా వెహికల్స్ వస్తే అటు వెళ్ళి స్టే చేస్తా. వెహికల్ సౌండ్ అయితే ఏదో వస్తుంది, ఒకసారి ఆపుదాం. సింగిల్ మెంబర్ ఆపుదాను. 3 మెంబర్స్ ఉన్నారు. ఆటో అయితే వస్తుంది. మనం అయితే ముందుకు వెళ్దాం. ముందుకు వెళ్ళి అడుగుదాం. ఫ్రీగానే ఉంది, అయినా ఆపలేదు. దాని నుండి వెయిట్ చేస్తున్నాం కానీ ఎవరు రావట్లేదు. ఆటోలు వచ్చినా ఆపట్లేదు. కష్టం ఇక్కడ. లిఫ్ట్ ఇచ్చేసరికి సింధువాడ అనే విలేజ్కి అయితే వచ్చాను ప్రజెంట్. ఇక్కడ నుండి మళ్ళీ ఆ ముందు వేరే ఇంకో విలేజ్కి వెళ్దాం, డోంకరాయ్ అనే విలేజ్కి. సింధువాడ విలేజ్ నుండి అయితే డోంకరాయ్కి అనే విలేజ్కి అయితే వెళ్తున్నాను ప్రజెంట్. మనకైతే ఒక బ్రో అయితే లిఫ్ట్ అయితే ఇస్తున్నారు. లిఫ్ట్ కోసం అయితే దాదాపు ఒక 3 అవర్స్ దాకా అయితే వెయిట్ చేశాను. వెహికల్స్ అయితే అంతగా ఈ రూట్ లో అయితే తిరగడం లేదు. అదిగో గుట్ట దగ్గర కనిపిస్తుంది కదా, అదే డ్యామ్ అన్నమాట. ఎలాగోలాగైతే డోంకరాయ్ విలేజ్ కి అయితే చేరుకున్నాను. ఇందైతే ఒక బ్రో తీసుకొచ్చారు కదా, ఆయన వచ్చేసి మనకైతే ఇక్కడ దాకా లిఫ్ట్ ఇచ్చారు. ప్రజెంట్ వచ్చేసి మనం డోంకరాయ్లో ఉన్నాం అన్నమాట. ఇంకా దీని స్ట్రైట్ రూట్ వెళ్తే మనం చీలేరు వెళ్ళిపోవచ్చు. ప్రజెంట్ నేను వాక్ చేసుకుంటూ స్ట్రైట్ గా వెళ్తున్న రూట్ వచ్చేసి అయితే చిత్రకొండ నుండి ఒడిశా అయితే వెళ్ళిపోవచ్చు. ఇక్కడ నుండి ఒడిశా వెళ్ళడానికి అయితే ఒక 6 కిలోమీటర్స్ అయితే ఉండొచ్చు. ప్రజెంట్ అయితే నేనైతే సీలేరు అయితే వెళ్ళిపోతున్నాను. ఇప్పుడు మనకు లిఫ్ట్ ఇస్తున్న ఈ సార్ వచ్చేసి అయితే ట్రావెలింగ్ అయితే వచ్చారు డోంకరాయ్ వరకు. సీలేరు వెళ్తాననేసరికి నేను కూడా వస్తా సార్ అనేసరికి ఓకే అనేసరికి ఈ సార్ తో అయితే నేను కూడా వెళ్తున్నాను సీలేరు వరకు. ఇక్కడ డోంకరాయ్లో స్టే చేద్దాం అనుకున్నా గానీ లిఫ్ట్ అయితే దొరుకుతుంది కదా అనేసి వెళ్ళిపోతున్నాను సీలేరు. చూస్తున్నారు కదా వాటర్ స్టోరేజ్ పచ్చని గుట్టల మధ్య ఎలా నిలువ ఉన్నాయో. ఈ ఏరియా వచ్చేసి చాలా వరకు గుట్టల మధ్య వాటర్ ఉంటది అనమాట. చూస్తుంటే చాలా బాగా అందంగా కనిపిస్తాయి. ఇవి వచ్చేసి ఎక్కువగా మన మోతుగూడెం, డోంకరాయి, సీలేరు, ఈ చిత్రకూట్ అంటే ఒడిశా బోర్డర్, ఇలా కొన్ని ఈ ఏరియాలో అయితే చాలా వరకు అయితే డ్యామ్స్ ఉండడం వల్ల ఈ వాటర్ స్టోరేజ్ బాగుంటది ఈ ఏరియా. మీరు ఎప్పుడైనా రావాలనుకుంటే మాత్రం ఇటు వచ్చి విజిట్ చేసుకోండి. కానీ రావాలనుకుంటే సొంత వెహికల్ వేసుకొని రండి, బాగుంటుంది ఈ ఏరియా. మంగంపాడు అనే విలేజ్లో అయితే ప్రజెంట్ అయితే ఉన్నాము. ఇంకా చాలా లాంగ్ ప్రయాణించాలి మనం సీలేరు వరకు అయితే. సీలేరు నుండి అయితే ఇంకా ఫర్దర్గా ఇంకా ముందు ఎక్కడ వెళ్ళాలి ఏంటనేది అక్కడ వెళ్ళినప్పుడు చూద్దాం. పచ్చని అడవి, కాలువలు, గుట్టలు, ఇలా చాలా అందమైన ప్రపంచాన్ని చూసుకుంటూ నేనైతే ప్రజెంట్ అయితే సీలేరుకి అయితే చేరుకున్నాను. చూస్తున్నారు కదా బోర్డు. ఈ సీలేరు వచ్చేసి మాత్రం అల్లూరి సీతారామరాజు జిల్లా ఆంధ్రప్రదేశ్ కింద అయితే వస్తుంది. సీలేరులో అయితే టీ 24 అవర్స్ లో టీ తాగడానికి అయితే ఆగాం. ఇదే ఆ టీ 24 అవర్స్ షాప్ అనమాట. చూస్తున్నారు కదా, టీ తాగేసి సీలేరు డ్యామ్ చూడడానికి అయితే బయలుదేరాము. సీలేరు డ్యామ్ కి వెళ్ళాలంటే మాత్రం జంక్షన్ నుండి అయితే లెఫ్ట్ సైడ్ తీసుకొని వెళ్ళాలి. వీళ్ళు కూడా డ్యామ్ చూడడానికి అయితే వెళ్తున్నట్టున్నారు. చూస్తున్నారు కదా, లవ్ బర్డ్స్ అనుకుంటా. చూస్తే అలాగే ఉన్నారు, లవ్ బర్డ్స్ లాగా. సీలేరు డ్యామ్ దగ్గరికి అయితే వచ్చేసాము. ప్రజెంట్ అయితే మనం వెళ్ళేది కెనాల్ పైన నుండి అయితే వెళ్తున్నాము. చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి కెనాల్ అన్నమాట. సీలేరు డ్యామ్ నుండి వచ్చే వాటర్. వెళ్లే దారిలోని డ్యామ్ దగ్గరలో అయితే మాత్రం అట్రాక్టివ్ గా 2 టెంపుల్స్ అయితే కనిపించాయి. ఒకటేమో శివాలయం, 2 అయ్యప్ప టెంపుల్. బాగున్నాయి. సీలేరు డ్యామ్ కి అయితే ఎంట్రీ అయితే ఇచ్చేసాము. ఇదిగో కనిపిస్తుంది కదా, ఇదే అది. డ్యామ్ పైన నుండి వెళ్తూ చూస్తూ ఉంటే మాత్రం లొకేషన్ మాత్రం అదిరిపోయింది. చూడండి ఒకసారి ఎలా ఉందో. పెద్ద పెద్ద గుట్టలు, చెట్లు. అదే వర్షాకాలం వచ్చుంటే మాత్రం గ్రీనరీతో మాత్రం లొకేషన్ అదిరిపోదును అనుకుంటా. ఇప్పుడు కూడా బాగుంది, చాలా బాగుంది లొకేషన్. డ్యామ్ పైన నుండి అయితే లైన్ గా నడుచుకుంటూ అయితే వెళ్తున్నారు స్కూల్ పిల్లలు అనుకుంటా. లొకేషన్ మాత్రం అదిరిపోయింది. పైనేమో గుట్టలు, కిందేమో వాటరు. డ్యామ్ నుండి చూస్తుంటే మాత్రం బాగుంది లొకేషన్. ఇదే సీలేరు డ్యామ్. మీరు ఎప్పుడైనా వచ్చినట్టయితే కామెంట్ చేయండి మీకు ఎలా అనిపించిందో. మోతుగూడెం, సీలేరు, డోంకరాయ్, చిత్రకొండ ఇలా డ్యామ్స్ ఉన్నాయి కదా, ఈ డ్యామ్స్ అన్ని ఒకే రకంగా ఉంటాయి అన్నమాట. సీలేరు డ్యామ్ చూసి తిరిగి అయితే వెళ్ళిపోతున్నాను. ఇందాక చూసుకుంటూ వెళ్ళిన టెంపుల్స్ దగ్గర అయితే చాలా మంది అయితే భక్తులు అయితే వచ్చారు. ఎక్కడి నుండో వచ్చినట్టున్నారు చూస్తుంటే మాత్రం. సీలేరు నుండి అయితే గూడెనికి అయితే వెళ్తున్నాను. సీలేరులో స్టే చేద్దాం అనుకున్నాను, కానీ నాకు లిఫ్ట్ ఇచ్చే సార్ వచ్చేసి రాజవమంగి హైవే నుండి అయితే కాకినాడ వెళ్తానన్నారు. అందుకే సరే సార్ నేనైతే గూడెం వరకు అయితే వస్తాననేసి
ఆ సార్తో పాటు నేను కూడా వచ్చేస్తున్నాను అన్నమాట. ఈ సీలేరు ఘాటి వచ్చేసి చాలా పెద్ద ఘాటి అన్నమాట. విశాఖపట్నం వెళ్ళాలంటే ఈ ఘాటి ఎక్కే వెళ్ళాలి. ఘాటి మధ్యలోనే గుట్టపై నుండి వచ్చే చిన్నపాటి సెలయేరు చూస్తున్నారు కదా ఎలా కారుతుందో. బోర్డు చూస్తున్నారు కదా, జీకే వీధి చింతపల్లి నర్సీపట్నం. ఇలా అయితే వెళ్ళిపోవచ్చు అయితే ఈ ఘాటి నుండి. ఈ ఏరియాలోనైతే గుట్టల పై నుండి అయితే గుట్టల లోయల నుండి అయితే వ్యవసాయాలు అయితే ఎక్కువగా చేస్తారు. చూడండి ఎలా ఉందో, లొకేషన్స్ కూడా చాలా బాగున్నాయి. అలాగే గుట్టల మధ్యలోనే చిన్న చిన్న విలేజ్లు కూడా ఉన్నాయి. చూస్తుంటే ఆ విలేజ్లు అయితే చాలా బాగున్నాయి. అడవి మధ్యలో ఈ ఏరియా మాత్రం చూడడానికి అయితే చాలా బాగుంది. కానీ మాత్రం ఇక్కడ సీలేరు ఘాటి రోడ్డు మాత్రం చాలా అధ్వానంగా ఉంది. చూస్తున్నారు కదా ఎలా ఉందో. వెళ్లే దారిలో అక్కడక్కడ గుట్టల పైన అయితే ఇల్లులు ఉన్నాయి. చూస్తుంటే మాత్రం అద్రిపోయింది. లొకేషన్స్ చాలా బాగున్నాయి. డోంకరాయి నుండి అయితే సీలేరు ఘాటి చూసుకుంటూ అయితే ప్రజెంట్ అయితే గూడెనికి అయితే వచ్చేసాను. ట్రైబల్ సంబంధించిన సంస్థ. మనం ఇప్పుడైతే అక్కడ స్టే చేయడానికి అయితే వెళ్దాం. మన కోసం అయితే ప్రజెంట్ అయితే ఇక్కడ వస్తారనమాట. వాళ్ళు రిసీవ్ చేసిన తర్వాత వాళ్ళతో పాటు మనం అటు వెళ్ళి స్టే చేద్దాం. ఒక బ్రో వచ్చేసి అయితే రిసీవ్ చేసుకున్నారు. ప్రజెంట్ అయితే వెళ్తున్నాను. ప్రజెంట్ అయితే చేరుకున్నాం మనం. ఈ జర్నీ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మై జే ఈజ్ మహేష్ ట్రావెలర్ యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వండి.